ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును కాక. ఈరోజు మన వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. వారు అంటే ఇక్కడ అన్యులు తమ దేవతలకు ఎలా చేస్తున్నారో అవి మన దేవుడికి చేయకూడదంట. నేను గూడూరులో వర్క్ చేసేటప్పుడు అక్కడ నాకు కొలీగ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చారు, అక్కడ జాబ్ చేసేవాళ్ళు. వాళ్ళు పాపట్లో ఒక బొట్టు పెట్టేవాళ్ళు, నుదుటిన ఒక బొట్టు పెట్టేవాళ్ళు, కుంకుమ పెట్టేవాళ్ళు. తర్వాత గొంతు దగ్గర ఒకటి పెడతారు, మామూలుగా మళ్ళీ ఒక బొట్టు పెట్టుకుంటారు. నేను వాళ్ళు క్రిస్టియన్స్ అని అనుకోలేదు వాళ్ళని. తర్వాత మాటల్లో వాళ్ళు క్రిస్టియన్స్ అని తెలిసింది, వాళ్ళ నేమ్స్ బట్టి కొంచెం క్రిస్టియన్స్ అని నాకు తెలిసింది. తెలిసినప్పుడు నేను అడిగాను వాళ్ళని, అదేంటి అసలు మీరు అన్ని బొట్లు పెడుతున్నారు, అంత కుంకాలు పెడుతున్నారు, మళ్ళీ బొట్టు పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారేంటి మీరు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మీ వైపు పూజ చేస్తే తప్పు, మా వైపు పూజ చేయకపోతే తప్పు అని చెప్పారు. అంటే వాళ్ళు అన్యులాగే దేవుడి పటం పెట్టేసి దానికి ధూపం వేసి అగరబత్తీలు పెట్టి పూజలు చేస్తారంట. వాళ్ళు చేసిన తర్వాత ఆ కుంకుమ పెట్టుకుంటారంట. అలా పెట్టుకోకపోతే తప్పంట వాళ్ళకి. మరి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, అన్యులు తమ దేవతలకు చేసినట్టు మీరు చేయకూడదు అని అంటున్నారు. మరి వాళ్ళకి ఏంటంటే ఆ ఫోర్ ఫాదర్స్ నుంచి అది అలవాటు అయి ఉంటుంది వాళ్ళకి. సో దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. మరి బైబిల్ చదువుతూ ఉంటే మనం ఏ తప్పు చేస్తున్నాము, అది చేయకూడదు, చేయొచ్చా అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు ఏంటంటే ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చింది, మా ట్రెడిషన్ ఇది, మా స్టేట్లో ఇంతే అని ఫాలో అవుతూ వస్తున్నారు దాన్ని. కానీ బైబిల్ చదువుతూ ఉంటే మనం చేసే ప్రతి పని అది కరెక్టా కాదా బైబిల్ చెప్తుంది. మనం కరెక్ట్ కాదనుకున్నప్పుడు దాన్ని పక్కకు తీసి పెట్టాలి. మనం చేసే ప్రతి పని అండి బైబిల్లో ఉంటుంది. అది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితమే రాసి పెట్టారు, ధర్మశాస్త్రం నుంచి వచ్చింది. అది మొత్తం రాసి పెట్టుంది. నువ్వేది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. మనం చేస్తుంటాం, ఎందుకంటే మన పూర్వీకులు చేశారు, మన ట్రెడిషన్ ఇది అని కొన్ని చేస్తూ ఉంటాము. కానీ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఒక్కసారి రెండుసార్లకి ఇవన్నీ అర్థం కాదు. నువ్వు థరోగా చదువుతూ ఉన్నప్పుడు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, మన ట్రెడిషన్ ఎలా ఉంది, మన ఫోర్ ఫాదర్స్ పేరెంట్స్ మనకి ఏం నేర్పించారు, ఆ నేర్పించిన వాటిలో ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకున్నప్పుడే మనం దేవుని మార్గంలోకి వెళ్ళగలము, ఆయన బిడ్డలు అనిపించుకోగలము. సో ఇలాంటివన్నీ మరి మనం బైబిల్ చదువుకొని మన దగ్గర ఏవి తప్పులు ఉన్నాయో మనం చేస్తున్నటన్నిటిని కరెక్ట్ చేసుకోవాలి. తర్వాత 7వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. దేవుడు మనకు ఆశీర్వదించి ఆయన చేసిన మేలును బట్టి మనము ఎప్పుడు సంతోషించాలి. ఈ మధ్య నేను ఒక గృహప్రవేశానికి వెళ్ళానండి. చాలా పెద్ద ఒక బంగ్లాలా కట్టుకున్నారు. చూసి చాలా హ్యాపీగా ఉంది, అబ్బా మంచిగా కట్టుకున్నారు వీళ్ళు అనుకున్నా. కానీ ఆ హౌస్ ఓనర్స్ ఫేస్లో కొంచెం కూడా నవ్వనిగా కలగలేదు. నేను ఏంటి అలా ఉన్నారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చాలా అప్పులు చేసి కట్టుకున్నామండి, అప్పులు తీర్చాలంటే మాకు చాలా టైం పడుతుంది. నువ్వు ఇంట్లో ఉండాలనే కదా అప్పులు చేసుకుంది, కావాలని అప్పులు చేసుకున్నావు కదా. నువ్వు అప్పు చేసినా కూడా దేవుడు అబ్బా అనుకున్నంత బంగ్లా నీకు ఇచ్చాడంటే, ఎంత మంచి బిల్డింగ్ నీకు ఇచ్చాడంటే నువ్వు ఎంత హ్యాపీగా ఉండాలి. అంత కట్టుకొని కూడా నీ ఫేస్లో సంతోషం లేనప్పుడు నువ్వు కట్టుకోవటం దేనికి? అప్పులు నీ అనుకున్నప్పుడు అసలు చేయటం ఎందుకు, కట్టుకోవటం దేనికి? దేవుడు అంత ఆశీర్వదించి అంత మంచి బిల్డింగ్ ఇచ్చినప్పుడు నువ్వు నీ మనసులో సంతోషం లేకపోతే ఇంకెందుకు? దేవుడు అదే చెప్తున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులంటి యందు సంతోషింపవలను. ప్రతి పని కూడా దేవుడు మనకి ఏదైనా ఇచ్చినప్పుడు దాని గురించి మనం సంతోషించాలి. దేవుడు చెప్తున్నాడు, సంతోషంతో ఉన్నప్పుడు కీర్తనలు పాడాలి, మనం కీర్తనలు పాడాలి, దేవుని స్తుతించాలి. దేవుడా నాకు ఇది ఇచ్చావయ్యా, ఇంత మంచి ఇచ్చావు, నాకు ఇంత మంచి బిడ్డల్ని ఇచ్చావు, ఇంత మంచి భర్తని ఇచ్చావు, ఇంత మంచి ఇల్లు ఇచ్చావు, నాకు ఇంత మంచి ఉద్యోగం ఇచ్చావు. మనం దేవునికి కృతజ్ఞత ఉండాలి. సంసారం సాగరం ఏదటం కష్టం అని అంటారు, కానీ ఉన్నదానిలోనే సంతోషం వెతుక్కోవాలి. దేవుడు మనకు ఒసగిన దాన్ని బట్టి మనం సంతోషపడాలి, మన బిడ్డలను బట్టి సంతోషపడాలి.
మన భర్తను బట్టి సంతోషపడాలి, మన ఇంటిని బట్టి సంతోషపడాలి, మన ఉద్యోగాలను బట్టి మనం సంతోషపడాలి. మనకి ఏమన్నా ఉంటాయి, లోటుపాట్లు అనేది లేకుండా ఉండవు. అలాంటి వాటిని దేవుని సన్నిధిలో మనము దేవునికి చెప్పినప్పుడు ఆయన అవన్నీ సెట్ చేసే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మనం ఏది అడిగినా కూడా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. తర్వాత 23వ వచనం చదువుకుంటే, అయితే రక్తమును తినకూడదు, భద్రం సుమి, ఏలయనగా రక్తము ప్రాణము, మాంసంతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు, నీవు దాన్ని తినక భూమి మీద నీళ్ల వలె పారబోయవలెను, నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దాన్ని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు. ఇక్కడ మనం తినేదాని గురించి చెప్తున్నాడండి. ఇప్పుడు ఈ షీప్ ఇవి తింటారు కదా, అవి కట్ చేసినప్పుడు ఆ బ్లడ్ పారబోయాలంట దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే రక్తము ప్రాణం అంట. సో దాన్ని ఇటువైపు చాలా చోట్ల ఏంటంటే పడేస్తారు, దాన్ని ఆ కట్ చేసి పడేస్తే ఆ బ్లడ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనకి ఆ ఫ్లెష్ని పీసెస్గా కట్ చేసి అమ్ముతారు. కానీ ఏపీలో ఒక డిస్ట్రిక్ట్లో నేను చూశాను, అంటే విన్నాను అక్కడ. అది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ షీప్ని కట్ చేసినప్పుడంట ఒక ప్లేట్ పెడతారంట. ప్లేట్ పెట్టి ఆ బ్లడ్ అంతా ఆ ప్లేట్లోకి పెట్టి తీసుకుంటారంట. తీసుకొని దాన్ని కదిల్చకుండా కొంచెం పక్కన పెడితే అది గట్టిగా అయిపోతుందంట. దాన్ని మన పనీర్ పీసెస్లా కట్ చేసుకొని కర్రీ చేసేసుకుంటారంట. అది ఫ్రీగా ఇస్తారంట. అక్కడ వాళ్ళు ఆ ఏరియా వాళ్ళంతా ముందే పోయి చెప్పెడతారంట, ఈరోజు మాకు కావాలి అని. వాళ్ళు చెప్పెట్టినప్పుడు అది జనరల్గా వీళ్ళు చెప్పినా వాళ్ళు తీసి పెడతారు, వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు అన్నమాట, కట్ చేసి పీసెస్ చేసి. అది వాళ్ళు మామూలు చికెన్ కర్రీ, పనీర్ కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే మసాలా పెట్టి వాళ్ళు చేసుకుంటారంట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే దాని రక్తమును నువ్వు తినకూడదు. మరి ఆ ఏరియా వాళ్ళందరూ బైబిల్ చదివి ఉండరా? ఆ ఏరియాలో ఉండే పాస్టర్స్ వీరికి చెప్పుండరా? చెప్తారు. కానీ మా ఫస్ట్ నుంచి మా ఫోర్ ఫాదర్స్ నుంచి మా అమ్మోళ్ళు తిన్నారు, మా అమ్మమ్మోళ్ళు తిన్నారు, వాళ్ళ అమ్మోళ్ళు తిన్నారు, మా ముత్తాతలు తిన్నారు, మేము తింటున్నాము. ఇంకెక్కడండి మనం ఎక్కడ సెట్ చేసుకుంటాం? మనం చేసే పనులన్నీ ఇక్కడ తప్పు అని చెప్తుంటే మరి బైబిల్ పట్టుకొని చర్చిలకు వెళ్తున్నాం, కానీ ఎక్కడ ఆచరిస్తున్నాం మనం? దేవుడి తప్పు 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 అని చెప్తుంటే అట్లీస్ట్ మనమైనా మారాలి కదా. మన పూర్వీకులు అంటే మనంతా నాలెడ్జ్, మనం చాలా తెలియగల వాళ్ళ ఫీలింగ్ ఒకటి ఉంటుంది మనకి, దరిద్రపు ఫీలింగ్. మన పేరెంట్స్ ఈ జనరేషన్కి అయితే అసలు మా పేరెంట్స్కి ఏమీ తెలియదు. మనమన్నా మన పేరెంట్స్ భయభక్తులతో ఉన్నాం అమ్మో అని. వీళ్ళకైతే అది కూడా లేదు. మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు, మా పేరెంట్స్కి ఏమీ తెలియదు, వాళ్ళు ఓల్డ్ జనరేషన్, ఇది వాళ్ళ వర్షన్. సరే మన దగ్గరికి వద్దాం. మన పేరెంట్స్కి మనం చాలా భయపడ్డాం, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు ఇంకా భయపడ్డారు. మనకంటే మన పేరెంట్స్ చాలా తెలుసని ఫీలింగ్, అంత భయభక్తులతో పెరుగున్నాం మన జనరేషన్ వరకు. సో వాళ్ళు తెలియక చేశారు, వాళ్ళు ఇవన్నీ అంత చదువుకోలేదేమో. ఈ జనరేషన్ మనం చేస్తున్నాం కదా, చదువుతూ ఉన్నాం కదా, ప్రేయర్స్ చేస్తున్నాము, చర్చిలకు వెళ్తున్నాము. మన పేరెంట్స్ కంటే కూడా మనం ఇంకా ఎక్కువ భక్తిలో ఉన్నాం. ఇంత చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ తప్పు తప్పు చూస్తూ ఉండండి. ఇప్పుడు ఎన్ని తప్పులు కనిపిస్తున్నాయో మనం చదువుతుంటే, చదివిన ఒక 5 minutesలోనే అన్ని తప్పులు, మనం చేసే పనులు అన్నీ తప్పులు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి వాటిని మనం ఏం చేయాలంటే సెట్ చేసుకోవాలి. అయ్యో ఇది ఇట్లా చేశారు, ఇది చేయకూడదని బైబిల్ చెప్తుంది, ఇది తప్పు, 100% మనం చేసే తప్పు అని బైబిల్ చదువుతుంది. సో దీన్ని పక్కన పెడదాము అని మనము మన పిల్లల దగ్గర నుంచి మనం మారితే మన పిల్లల దగ్గర నుంచి ఆ తరతరాలన్నీ మారిపోతాయి. ఇలాంటివన్నీ దేవుడు ఏది తప్పు అని చెప్తున్నాడో వాటిని అన్నిటినీ మనం సెట్ చేసుకొని మన పిల్లల్ని కూడా మార్చుకుంటూ దేవునిలో ఉంటూ ఎత్తబడు జనాంగంలో మనము ఉండేలాగున ఉందామని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుగాక. ఆమెన్.